జోయిలో చేతులు పెట్టుకుని చక్కగా పోతాను కిందికి. జై జగన్ వినపల్లె గట్టిగా, జై జగన్, జోహోర్ వైఎస్ఆర్, జోహోర్ వైఎస్ఆర్. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా అధ్యక్షులు కాడసాని రాంభూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, రాయలసీమ నలుమూలల నుంచి వచ్చినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ మినిస్టర్లకు, ఎక్స్ ఎంపీలకు, ఎక్స్ ఎమ్మెల్సీలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా రాష్ట్రం నలుమూల 5 జిల్లాల నుంచి కాక ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులకు, రైతు సోదరులకు, మన 2 జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతాంగానికి, రైతు సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం తెలుసుకోవాల్సింది ఒకటి, రాయలసీమ లిఫ్ట్ అంటే, లిఫ్ట్ కంటే ముందు మన కాడసాని రాంభూపాల్ రెడ్డి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే 86లో, ఆ టైంలో రాష్ట్రం నలుమూల నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి, లేపాక్షి నుంచి కొంతమంది, మదలపల్లి నుంచి కొంతమంది తిరుపతి నుంచి కొంతమంది, అదేవిధంగా కడప నుంచి కొంతమంది మంత్రాలయం నుంచి 4 పక్కల నుంచి ఈ యొక్క కరువు బండయాత్ర చేపట్టి ఈ యొక్క కరువు రక్కసిని రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ డొక్కలు కలేబరాలతో ఈ జంతువులు చనిపోతా ఉన్నాయి, ఈ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఉంది, మనం ఏ విధంగా కాపాడుకోవాలని ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు మేము ముఖ్యమంత్రి అయితే దీన్ని 11,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పోతిరెడ్డిపాడు 44,000కు చేస్తానిచ్చిన మాటను 2004లో దీన్ని పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మనం చూస్తా ఉన్నాం, ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఎంతసేపు నా లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ దొంగలు చూస్తా ఉన్నాం. మన శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల ద్వారా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, భీమా ద్వారా ప్రతిరోజు 1 టీఎంసీ నీటిని డ్రా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి, మన శ్రీశైలంలోకి 799 టీఎంసీల నీటి మట్టం ఉండగానే, 799 అడుగులు ఉండగానే మనం పాలమూరు, రంగారెడ్డి, దిండి ద్వారా ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని తరలిస్తా ఉన్నారు. అదే కాకుండా మన కలగోతి ద్వారా 0.45 టీఎంసీ డైలీ డ్రా చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన కలవకుర్తి ద్వారా, మా ఎస్ఎల్బిసి ద్వారా 0.50 నీటిని తరలిస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యుత్ పేరుతో డైలీ 4 టీఎంసీల నీటిని వాడుకుంటా ఉన్నారు. అంటే దాదాపు 8 టీఎంసీలు మనం ఏలు పెట్టకముందే డైలీ 8 టీఎంసీలు వాడుకుంటే ఈరోజు మనకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని పోరాడదామా వద్దా? పోరాడదాం. కడవరకు ఇది కాదు, ఆట మొదలైందంటే ఇప్పటి నుంచి దబిడిదిబిడే, ఇంకేం పై లేదు, నిద్రపోనీయం ఎవరిని, మనం నిద్రపోం, ఒకరిని నిద్రపోనీయం. 8 టీఎంసీలు మనకి ఈరోజు దుర్మార్గంగా 3 సార్లు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మనకు 1996లో మొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 69 జీవోని తీసుకొచ్చి 854 అడుగులకు మన జీవో తీసుకొచ్చాడు మహానుభావుడు, 834 అడుగులకు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇది కిందికి నీళ్లు వదలడానికి లేదు, 834 కాదు. ఆ ప్రాంత వాసులతో తెలంగాణ వాళ్ళతో చెడ్డైనా, ఆ రోజు జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే మన ప్రభుత్వంలోనే జనార్దన్ రెడ్డి కావచ్చు, పి జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దేవినేని ఉమ కావచ్చు, ఆ రోజు ఎంత మొత్తుకున్నా ఎవరిని కూడా లెక్క చేయకుండా ప్రాంతాలను పక్కన పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 175 జీవో తీసుకొచ్చి 854 అడుగులకు మనకు జీవో ఇవ్వడం జరిగింది. అంటే 854 అడుగులు అంటే మన పోతిరెడ్డిపాడులో 7,000 క్యూసెక్కులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి
7,000 క్యూసెక్కులు కాదు, అది నిండిపోయి ఈరోజు మట్టితో పొడుగుపోయి ఈరోజు మనం 7,000 క్యూసెక్కులు కాదు 4,000 నుంచి 3,000 క్యూసెక్కులు డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా 841 అడుగుల వరకు మన నీళ్లు డ్రా చేయడానికి లేదు. కాబట్టి 841 అడుగుల నీళ్లు డ్రా చేయడానికి లేదు కాబట్టి మనం ఉన్న నీళ్ళని దోచుకుపోతా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చాడని తెలియజేస్తా ఉన్నా. ఈ లిఫ్ట్ మనం లేకపోతే ఇది జీవనాడి, ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరిపైన బాధ్యత ఉంది. మనమందరం అడుగులో అడుగేద్దాం, కథం దొక్కుదాం, ఈ ప్రభుత్వాన్ని మెడలుంచుదాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇప్పటి నుంచి రణరంగమే, ఎక్కడే కానీ తగ్గేదేలే, అవునా? తగ్గేదేలే. కాబట్టి మనం కూడా ముందు చూపుతో భావితరాలు హర్షించే విధంగా మనం చంద్రబాబు నాయుడు గారు ఇంకో మోసం చేశాడు. 69 జీవితాలు ఒక మోసం చేస్తే పట్టుసీమ పేరు చెప్పి ఆ రోజు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజు పట్టుసీమ 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు మన రాయలసీమ వాసులు మోసం చేశాడు. ఏమన్నాడు ఆ రోజు? పట్టుసీమ వస్తే మన ఈ కోస్తా ప్రాంతానికి నీళ్ళు వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి వాటాను మన రాయలసీమకు అందించని మాట చెప్పి అది కూడా మోసం చేశాడు. ఈ రోజు వరకు కూడా జీవించిన పాపాన పోలే. ఇంకొక మోసం చేస్తా ఉన్నాడు, 3వ మోసం ముచ్చటగా. ఈరోజు చెప్తా ఉన్నాడు పోలవరం పనగచెర్ల అని. అయ్యా బాబు, నువ్వు ఏడ్చు, మా రాయలసీమ లిఫ్ట్ ఏడిస్తే మా తెలంగాణ 6 జిల్లాలకు ఉపయోగపడుతుంది. 6 జిల్లాలు కాపాడేవాని అవుతావు. నీ పోలవరం పనగచెర్ల మాకు వద్దు. ఈ యొక్క కావాల్సింది మాకు ఈ రాయలసీమ లిఫ్ట్ అని తెలియజేస్తూ మా అన్న వెనక పొడుస్తా ఉన్నాడు. కాబట్టి కత్తి తీసుకొని పొడిచక ముందే జాగ్రత్త పడుతూ ఇంతతో ముగిస్తా ఉన్నా.